కామెర్లు, లివర్ ప్రాబ్లము 2 వేరే కాదండి. కామెర్లు అంటేనే లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చింది అని అర్థం. కామెర్లు రావడానికి రకరకాల కారణాలుంటాయి. అన్నీ లివర్ చుట్టూతానే ఉంటాయి. ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్ అని 3 రకాలుగా మనం ఈ కామెర్లని విభజించుకోవచ్చు. కామెర్లు రావటానికి కామెర్లు అనగానే మనకి బ్లడ్ టెస్ట్‌లో టోటల్ బిలిరూబిన్ అనేది 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కామెర్లు వచ్చినాయి అని మనం చెప్పుకుంటాం. ఈ బిలిరూబిన్ అనేది పెరుగుతానికి ప్రీ హెపాటిక్ కాజెస్ అంటే లివర్ లోపలికి ఈ బిలిరూబిన్ అనేది ఎంటర్ అవ్వకముందు కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కొన్నిసార్లు హీమోలైసిస్ అవుతం వల్ల టోటల్ బిలిరూబిన్ ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళల్లో ప్రీడామినెంట్‌గా ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా కామెర్లకి కారణం. ముఖ్యంగా ఇంట్రాహెపాటిక్ కాజెస్ ఆఫ్ జాండీస్ అంటాం. అనగానే లివర్‌కి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కానీ కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కామన్‌గా మనం కామెర్లు అని చెప్పుకునేది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ. వైరల్ హెపటైటిస్ అనే ఒక రకమైన ఇన్ఫెక్షన్ మన ఆహారము, నీరు కలుషితమవటం వల్ల మన బాడీలోకి చేరుకుని లివర్‌ని వాపుకు గురి చేస్తుంది. దీనివల్ల కామెర్లు వస్తడం జరుగుతుంది. కామెర్లు అనగా కళ్ళు పచ్చగా అవటం, మూత్రం పచ్చగా అవటం, కొంచెం లో గ్రేడ్ జ్వరంలాగా అనిపిస్తాం, ఆకలి లేకపోవటం టెంపరరీగా జరుగుతుంది. ఇది మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా మోస్ట్ కామన్ కాజ్ ఫర్ జాండీస్. కామెర్లు రావడానికి ముఖ్యమైన కారణం. అలాగే రకరకాల ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్‌కి ఎప్పుడు వాపు వచ్చినా కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వైరల్ హెపటైటిస్ అంటం జరుగుతుంది. మలేరియా, డెంగ్యూ ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఏ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చినా దీనివల్ల లివర్‌కి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్కహాల్ రిలేటెడ్, మద్యపానం అధికంగా తీసుకునే వాళ్ళల్లో కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇంట్రాహెపాటిక్ కాజ్ అంటే డైరెక్ట్గా ఆల్కహాల్ వల్ల లివర్‌కి చెడు జరుగుతాం వల్ల కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మనం రెగ్యులర్గా వేరే కారణాలకి మందులు తీసుకుంటే కొన్ని రకాల మందుల వల్ల కూడా కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటాం. ఆ మందులు జనరల్గా అలోపతి మందులైతే టీబీకి వాడే మందుల వల్ల కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆకుపసర మందులు, చెట్టు మందులు అని చాలామంది చాలా రకాలుగా వేసుకుంటారు. ఈ కామెర్లు తగ్గుతానికి అని ఒక అపోహతో వేసుకుంటారు. దానివల్ల కామెర్లు ఎక్కువయ్యి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిలన్నిటినీ మనం డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ కారణాల వల్ల ఇంట్రాహెపాటిక్ లివర్‌కి వాపు కలిగించే ఏ కారణం చేతైనా కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది పోస్ట్ హెపాటిక్ జాండీస్. పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటే పిత్తం అనేది లివర్ లోపల తయారవుతుంది. ఆ పిత్తము పిత్తనాళాల నుంచి ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళి అక్కడ మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. దీన్ని బైల్ జ్యూసెస్ అంటాం మనం. ఎప్పుడైనా సరే పిత్తనాళంలో ఏదైనా అడ్డుపడితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్లో నుంచి స్టోన్ అడ్డం పడి పిత్తనాళంలో అడ్డం పడవచ్చు. కామన్ బైల్ డక్ట్ స్టోన్ అంటారు. ఈ స్టోన్ అడ్డుపడినప్పుడు జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళల్లో ఈ పిత్తనాళం లోపల గడ్డలు అడ్డం పడితే దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్. ఇది పిత్తనాళం లోపల క్యాన్సర్ గడ్డలు అడ్డం పడవచ్చు. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ హెడ్ లోపల నుంచి వెళ్ళే పిత్తనాళంని ప్యాంక్రియాస్లో క్యాన్సర్ ఉంటే అది అడ్డం పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ క్యాన్సర్ కారణంగా జాండీస్ వచ్చే అవకాశం. సో వీటిని అన్నిటినీ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. ఇలా వివిధ రకాలైన కారణాలు అన్ని లివర్కి సంబంధించిన కారణాల వల్లనే కామెర్లు అనేది వస్తడం జరుగుతుంది. సో కామెర్లని లివర్ని విడదీసి మాట్లాడే అవకాశం లేదు. కామెర్లు అనేవి లివర్ డిసీజ్కి వచ్చింది అని క్లియర్గా చెప్పేదానికి ఒక సంకేతం. ఇది ఒక సిమ్టమ్ లాగా. సో కామెర్లు వస్తే లివర్ స్పెషలిస్ట్కి కంపల్సరీ చూపించుకోవాలి. కారణాన్ని అన్వేషించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అన్ని రకాల కామెర్లకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండటం జరగదు. సో కారణం తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే అన్ని రకాలైన కామెర్లు కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.